గ్రేహాండ్స్ అధికారులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంత ప్రజలకు, వ్యవసాయ కమిషన్ చైర్మన్ పర్సన్ గారికి, ఇతర సభ్యులందరికీ ప్రత్యేకంగా నేషనల్ టీవీ 9 ఇన్ఛార్జ్ శర్మ గారు ఈ ప్రత్యేకంగా కాశీ నుంచి గంగా జలాలను తీసుకొచ్చి ఈ పునాది రాయి కార్యక్రమంలో ఒక చారిత్రాత్మకమైన మందిరాన్ని పునరుద్ధరించుకునే అవకాశం ఇది చరిత్రలో ఎప్పుడో ఒకసారి ఎవరికో ఒకరికి వస్తుంది. ఇది యథాలాపంగా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈనాటి కార్యక్రమం జరుగుతుంది అని నేను భావించడం లేదు. ఇది దైవేచ్ఛగా పెద్దల నానుడి ప్రకారం శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అన్నట్టుగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈనాడు మా ప్రభుత్వానికి ప్రజలకు అందించే అవకాశం ఇచ్చిండ్రు అనంటే ఇది గొప్ప భగవత్ కార్యము అని చెప్పి మా మంత్రివర్గం భావిస్తుంది. ఈనాడు దాదాపుగా 8 ఎకరాలలో 700 కోట్ల రూపాయలతో 1400 సంవత్సరాల పురాతనమైన ఆలయం, ఆనాటి రాచకూటుల నుంచి 800 సంవత్సరాల క్రితం కాకతీయుల వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడం, ఈ ప్రాంతంలో యోగులు ఇక్కడ తపస్సు చేయడం, ఈ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర కనుమరుగు కాకూడదు, ఈ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలన్న ఆలోచన, ముఖ్యంగా మచ్కుందా నది వికారాబాద్ అడవుల్లో పుట్టి మూసీ నదిగా మారి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో ఈసా నదిగా ప్రవహించి ఈ ప్రాంతాన్ని పునీతం చేస్తున్న 2 నదులను ప్రక్షాళన చేయాలి, ఈ నదులను పునరుద్ధరించాలి అనే కార్యక్రమాన్ని చాలా సంవత్సరాల నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు ఆలోచన చేసిండ్రు, ప్రణాళికలు రచించిండ్రు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేసిండ్రు. కారణాలు ఏమైనా ప్రయత్నం ముందుకు సాగలేదు. నేను మా మిత్రులు భట్టి విక్రమార్క గారితో మాట్లాడుతున్నప్పుడు వారు అన్నారు, ఇన్ని ఆటంకాలు వచ్చి ఇన్ని శతాబ్దాల యొక్క చరిత్రను పునరుద్ధరించే అవకాశం మనకు దక్కింది అని అంటే చరిత్రలో మనం ఒక మంచి పని చేసే అవకాశం ఈ జన్మలో మనకు దక్కినట్టుగా మనం భావించాలి. దీని బాధ్యతతోనే కాదు, అత్యంత పవిత్రతో కూడుకున్న కార్యక్రమంగా మనం భావించి ముందుకు వెళ్ళాలి. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించిన దేవుడే ఆ అడ్డంకులను అధిగమించే విధంగా మనకు శక్తినిస్తాడు. మీరు ఈ విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల యొక్క నమ్మకం, విశ్వాసానికి ఈరోజు మీరు చేపడుతున్న కార్యక్రమం చాలా మంచిది, మీరు ముందుకు సాగండి అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు నాకు సూచన చేయడం జరిగింది. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి హైదరాబాద్ నగర ప్రజలకే కాదు, తెలంగాణ చరిత్రను గమనించినప్పుడు నదీ పరివాహక ప్రాంతంలోనే నాగరికత అభివృద్ధి చెందింది. సముద్రాల చెంతనే వ్యాపార కేంద్రాలుగా రాణించినాయి. ఈరోజు ఎక్కడైతే సముద్రం ఉందో సముద్రం పక్కన ఉన్న నగరాలన్నీ కూడా గొప్ప గొప్ప వ్యాపార కేంద్రాలుగా మారినాయి. ఉమ్మడి రాష్ట్రంలో విశాఖపట్నం అయినా తీసుకోండి, ఈనాడు నెల్లూరు ప్రాంతంలో కృష్ణపట్నం పోర్టునైనా తీసుకోండి, దేశంలో ఎక్కడైనా మీరు చూడండి, కలకత్తా నగరాలు కానీ, ముంబై నగరం కానీ, చెన్నై నగరం కానీ, ఏ నగరాన్ని తీసుకున్నా సముద్రపు ఒడ్డున్న నగరాలు, రాష్ట్రాలే అంతంత గొప్పగా రాణించడం జరిగింది. ఆర్థిక అభివృద్ధి జరిగింది. ఈ ఆర్థిక అభివృద్ధి పరిశ్రమల యజమానులకే కాదు, అందులో శ్రమ చేసే ప్రతి చదువుకున్న
చదువు లేని వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా నిర్మూలించడానికి ఈ సముద్రాలు, ఈ నగరాలు, ఈ నదులు, ఈ పరిశ్రమలన్నీ కూడా ఉపయోగపడ్డాయి. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనకు అన్నీ ఉన్నా సముద్రపు ఒడ్డు లేకపోవడం, మనకు కృష్ణా, గోదావరి, అదేవిధంగా మూసి, ఈసా నదులు ఉన్నా ఈ నదులను సరైన విధంగా ఒడిసి పట్టుకుపోవడం వల్ల, ఈ నదీ జలాలను సరైన విధంగా వినియోగించుకోకపోవడం వల్ల కొన్ని తరాలు నష్టపోయినాయి. వీటిని వినియోగించకపోతే పర్వాలేదు, కానీ వీటిని కలుషితం చేసి కాలుష్యం వెదజల్లే పరిశ్రమలుగా ఈ నదులను మనం తయారు చేసినాం. ఇది ప్రకృతి వల్ల జరిగింది కాదు, ఇది ప్రజల వల్ల జరిగిన తప్పిదం, ఇది మానవ తప్పిదం. ఈ మానవ తప్పిదాన్ని తెలిసో తెలియకనో, ఆనాడు పరిస్థితులు లేకనో ఈ తప్పిదాలకు పాల్పడడం వల్ల గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాదు నగరమే కనుమరుగయ్యే పరిస్థితులు ఈనాడు దాపురించినాయి. దీనికి ఉదాహరణే ఢిల్లీ నగరం. ఢిల్లీ రాజకీయ కేంద్రం. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, పార్లమెంటు భవనాల నుంచి సుప్రీంకోర్టు వరకు పెద్ద పెద్ద విద్యా సంస్థలు, పెద్ద పెద్ద విదేశీ పెట్టుబడులు వచ్చిన ఢిల్లీ నగరం ఈరోజు ఆ నగరం వెదజల్లుతున్న కాలుష్యం వల్ల ఈరోజు ఆ నగరంలో జనజీవనం స్తంభించింది. వాహనాలను ప్రభుత్వమే నిలిపేసింది, పాఠశాలలను ప్రభుత్వమే బంద్ పెడుతుంది, ప్రభుత్వ కార్యాలయాలనే ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తుంది, పార్లమెంటు కూడా సెలవులు ప్రకటించవలసిన పరిస్థితి వచ్చింది. నేను ఒకటే అడుగుతున్న ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను, ఢిల్లీ నగరంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఉన్నా కాలుష్యాన్ని మనం సరైన సమయంలో నియంత్రించకపోవడం వల్ల యమునా నది కాలుష్యమై ఢిల్లీ నగరాన్ని కప్పేస్తుంటే, ప్రభుత్వ కార్యాలయాలన్నీ సెలవులు ప్రకటిస్తుంటే, అక్కడికి వచ్చిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు తరలిపోతుంటే, ఆ నగరం నుంచి, ఆ నగరంతో వెదజల్లుతున్న కాలుష్యం నుంచి మనం ఏదైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఈరోజు తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనాల కోసము, భవిష్యత్ తరాల కోసం చేస్తున్న అభివృద్ధి, నిలబెడుతున్న సంస్కృతిని అడ్డుకోవడము ఏ సంస్కృతికి ఇది తార్కణం అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఈనాడు ఈ మూసీ నదీ పరివాహక ప్రాంతంలో మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా మూసీ నదీ పరివాహక ప్రాంతంలో మన విశ్వాసాలైన మనం ఆచరిస్తున్న హిందూ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, లేదా సిక్కులు ఆచరిస్తున్న మత విశ్వాసాలు కావచ్చు, హైదరాబాద్ నగరం మత సామరస్యానికి ఒక వేదిక. ఈ మత సామరస్యానికి వేదికైన మూసా, ఈసా నదుల యొక్క పరివాహక ప్రాంతంలో మంచిరేవుల గ్రామంలో గండిపేట పరిధిలో ఈనాడు మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యధికంగా విశ్వసించే శివుడి భక్తులకు ఒక అద్భుతమైన ఆలయాన్ని ప్రాంతంలో నిర్మించాలి, 1400 సంవత్సరాల చరిత్రను పునరుద్ధరించాలి అని మొట్టమొదట గండిపేట ప్రాంతంలో సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తాడని ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను వేదిక మీద నుంచి సవినయంగా నేను చెప్పదలుచుకున్నా. ముందుకి తరలిపోయిన తర్వాత అత్యధిక ముస్లిం జనాభా ఉండే చార్మినార్ ప్రాంతంలో మక్కా మసీద్ చరిత్రలోనే ఒక గొప్ప గుర్తింపు పొందింది. ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైన మసీదును నిర్మించడం ద్వారా లక్షలాది మంది ముస్లిం మైనారిటీ సోదరుల యొక్క మత విశ్వాసాన్ని చురగొనే విధంగా, ప్రార్థనలు చేసుకునే విధంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక అద్భుతమైన
మసీదును కూడా మనం నిర్మించాలనుకుంటున్నాం. ఇంకా కొంచెం ముందుకు సాగితే సిక్ చావుని గౌలిగూడ ప్రాంతంలో మా సిక్ సోదరులు చాలా మంది అక్కడ నివసిస్తారు. ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నది. అక్కడ ఒక గొప్ప స్వర్ణ దేవాలయం లాంటి సిక్ సోదరుల యొక్క విశ్వాసానికి ఒక మందిరాన్ని నిర్మించాలే ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో అని చెప్పి ఈనాడు మా ప్రభుత్వం భావిస్తుంది. అలా ముందుకెళ్లిన తర్వాత ఉప్పల్ నాగోల్ ప్రాంతంలో ఒక అద్భుతమైన చర్చ్ను మెదక్లో 100 సంవత్సరాల క్రితం అంతకంటే ముందే కరువు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన చర్చిని ఆ ప్రాంత ప్రజలకు జీవనోపాధి కల్పించడానికి, ఆకలి తీర్చడానికి ఆనాడు ఒక అద్భుతమైన చర్చిను నిర్మించడం జరిగింది. ఆ స్ఫూర్తితోటి ఉప్పల్ నాగోలు ప్రాంతంలో క్రిస్టియన్ సోదరుల కోసం కూడా ఒక అద్భుతమైన చర్చిను నిర్మించడం ద్వారా మూసా ఈసా నదులు వికారాబాద్ మచ్కుందా నదిలో మొదలై 240 కిలోమీటర్లు ప్రవహించి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, నల్గొండ జిల్లాలో వాడపల్లిలో కృష్ణా నదిలో కలవబోతుంది. ఇది ఒక సంస్కృతికి, సాంప్రదాయాలకు, ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా, ఒక అద్భుతమైన వ్యాపార కేంద్రంగా, ఒక అద్భుతమైన ధ్యాన మందిరాలతో, సంస్కృతి సాంప్రదాయాలతో అభివృద్ధి చేయాలని ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరు అనుకోవచ్చు, మరి మూసా ఈసా నదులు సంవత్సరం మొత్తం ప్రవహించవు కదా, వర్షాకాలంలోనే నీళ్లు వస్తాయి. వికారాబాద్ ప్రాంతం నుంచి కానీ, పరిగి ప్రాంతం నుంచి కానీ ఈ నదులకు నీళ్లు వచ్చినప్పుడు నీళ్లు ఉంటాయి. మరి మిగతా సమయంలో నదీ పరివాహక ప్రాంతంలో నీళ్లు ఎలా అని, దానికి పరిష్కారమే గోదావరి నదీ జలాలను 20 టీఎంసీలను తరలించి 8 నెలల క్రితమే పనులను చేపట్టడం జరిగింది. పనులు వేగంగా జరుగుతున్నాయి. 20 టీఎంసీ గోదావరి నదీ నీళ్లను హైదరాబాద్ నగరానికి తరలించి తాగునీటి సమస్యను, పరిశ్రమల యొక్క నీటి అవసరాన్ని, అదేవిధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో 2.5 టీఎంసీల నీటిని విడిచి ఎప్పుడు మూసీ నదిలో నీళ్లు ప్రవహించే విధంగా ఈ రోజు కార్యాచరణ చేపట్టి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఇది ప్రక్షాళన చేయాల్సిన అత్యవసరం. నిత్యావసర వస్తువుల కంటే కూడా ఇది అత్యవసరం. ఈ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ నగరంలో వెదజల్లుతున్న కాలుష్యం, పరిశ్రమల యొక్క కాలుష్యాన్ని, హైదరాబాద్ నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం దాదాపుగా 785 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో ప్రజలు నివసిస్తున్న, 1 కోటి మంది ప్రజలు నివసిస్తున్న, విసర్జిస్తున్న మలినాలు అన్ని కూడా మూసీ నదిలో కలుస్తున్నాయి. ఇవే కాదు, ప్రమాదవశాత్తు మనుషులు చనిపోయినా, ప్రమాదవశాత్తు పశు సంపద చనిపోయినా, పశువుల కలేబరాలు, మనుషుల కలేబరాలు, పరిశ్రమల యొక్క కాలుష్యము, ఈ ప్రాంతం యొక్క డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం మూసీ నదిలో కలవడం, ఈ మూసీ నది ప్రవహించి రంగారెడ్డి జిల్లాను దాటి నల్గొండ జిల్లాలో ఈరోజు శాసనసభ్యులు, భువనగిరి శాసనసభ్యులు అనిల్ మిత్రుడు ఇక్కడ ఉన్నాడు, బీర్ల ఐలయ్య అక్కడ ఉన్నాడు. ఆ నియోజకవర్గాల ప్రజల గోడు వింటే రాయి అయినా కరుగుతుంది. రాయి కంటే కఠిన హృదయులు ఎవడైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఆ ప్రజల కష్టాలు తెలియవు. ఈ కాలుష్యం వల్ల ఆ ప్రాంతంలో వ్యవసాయంలో పండించిన పంటలు ఎవ్వరూ తినలేని పరిస్థితి వచ్చినాయి. వాళ్ళు పండించింది ఎక్కడో అమ్ముకొని అగ్వకు సగ్వకు ఇతర ప్రాంతాలలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ఈరోజు తినే పరిస్థితి. నూతనంగా పెళ్ళైన కొడుకు, కోడళ్ళ నా ప్రాంతంలో ఉంటే పుట్టబోయే పిల్లలు ఈ కాలుష్యంతో కూడుకున్న నీళ్ల